విషయంలో భయపడినట్టుగా చేస్తాడు దుష్టుడు. ఏదో తీసుకొని వస్తాడు, ఒక ఆరోగ్యం తీసుకురాగానే ఏదో ఇది అయిపోతుంది అన్నటువంటి ఒక భయంతో మనిషి ఏం చేస్తాడంటే భయంలోనికి వెళ్తున్నాడు, బలహీనుడుగా మారిపోతున్నాడు, పిరికివాడుగా మారిపోతున్నాడు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను నీకు ఇయ్యలేదు అన్నాడు. ఇంద్రియ నిగ్రహించుకునే శక్తి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేనికి భయపడాలి చెప్పండి? ఎవరికి మనం భయపడకూడదు, రోగానికి భయపడకూడదు. ప్రతికూల పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పుడు వాటిని చూసి మనము భయపడిన అవసరం లేదు. పెరిగిన ద్వారా మనం భయపడవలసింది దేవునికి మాత్రమే పెరుగుతున్నారు. ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమి నుంచి ఫలాన్ని ఇస్తున్నాడు. సమస్తమును మన పాదాల చేత పెట్టిన దేవునికి భయపడవలసింది పోయి మనిషి రోజు అనారోగ్యానికి, మనుషులకు, ప్రతికూల పరిస్థితులకు, ఏదో చిన్న చిన్న కారణాలకు భయపడిపోతూ దేవునికి భయపడకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి బలహీనుడుగా మారిపోతున్నాడు. దేవుడు మనల్ని భయపడేవారుగా, బలహీనులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. బలవంతులుగా ఉండడానికి, దుష్టుని ఎదిరించడానికి దేవుడు మనకు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ కలిగిన వారుగా ప్రతి విషయంలో మనం బలవంతులై ఉండాలి. చిన్న చిన్న వాటికి భయపడడానికి అవసరం లేదు. దేవుడు మనకు ఒక మాటను వివరిస్తున్నాడు. చూడండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆయన పిల్లలైనటువంటి మనము ఎంత ధైర్యంగా ఉండాలో ఒక విషయాన్ని మనము చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 26 చదువుకోండి. 26 చదువుకోండి. 10వ అధ్యాయం 26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనలో మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలకు పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనివాడు కూడా పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొను. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును అన్నాడు. మీరు మనుషులు భయపడకయ్యా అని శిష్యులతో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, మీరు భయపడకండి, చెడియకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, భూమి మీద పాము పురుగుల కంటే, సమస్త భూజంతువుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులయ్యా. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. ఒకటి రాలుతుందంటే ఆయన సెలవుతోనే రాలుతుంది. నీ వెంట్రుకలు రాలుతుంది అంటే ఆయన సెలవు కనుక రాలుతుంది. ఆయన సెలవు లేకపోతే వెంట్రుక కూడా రాలదు. అసలు మీరు మనుషులు ఎందుకు భయపడుతున్నారు? మనుషులు దేహమును చంపుతారేమో, కానీ మన దేవుడు ఈ దేహాన్ని, ఈ దేహములో ఉన్న ఆత్మను కూడా నరకములు వేసి చంపగల అంత భయంకరుడు ఆయనకు భయపడి. మనుషులు మీరు ఏం చేయగలరు? ఏ మనుషులు కూడా మిమ్మల్ని ఏమి చేయరు కనుక మీరు భయపడకండి. చక్కగా మీరు వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించడండి యేసు ప్రభువు వారు శిష్యులకు చెబుతున్న సందర్భం. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచినటువంటి ఆయన పిల్లలైన మన జీవితంలో ఏది కలిగి ఉండాలంటే ఎప్పుడు ధైర్యవంతులుగా ఉండాలి. దేనికి భయపడకూడదు. మనుషులకు అస్సలే భయపడకండి.
దేవునికి మాత్రమే భయపడగలుగుతారు. ఈరోజు చూడండి, చాలా మంది చేస్తున్నారంటే భయపడుతున్నారు అంటే ఎవరి వారిలో పిరికితనం వచ్చేసి దేన్ని బట్టి అంటే పాపం చేసిన వాడు భయపడతాడు. పాపం చేసిన వాడు భయపడతాడు. ఏదో అక్రమం చేసిన వాడు భయపడతాడు. కానీ చేయని కార్యం చేసిన వాడు భయపడతాడు. వ్యభిచారం చేసిన వాడు భయపడతాడు. పైన ఎలా ఉంటాడంటే ఎంతో ధైర్యవంతుడిగా కనపడతాడు, కానీ లోపల భయపడుతూ ఉంటాడు. ఎవరు భయపడతారంటే పాపం చేసేవాడు భయపడతాడు. ఎవడు వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, నరహత్య చేసేవాడు, దుర్భాషలు మాట్లాడేవాడు, ఎవరి శరీర సంబంధమైన క్రియలు చేయవాడు భయపడతాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. మీకు దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, కానీ ఇదిగో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకిచ్చాడు. ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఎల్లప్పుడూ ధైర్యము గల వారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తనతో పాటున్నటువంటి 12 మంది శిష్యులకు ఆయన వెళుతూ ఇవ్వండి వారికి మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మ మనం కలిగిన వారు కనుక మనకి ఎవరికి దేనికి భయపడిన అవసరం లేదు. ఆత్మ లేని వాడు భయపడతాడు. ఆత్మ కలిగిన వాడు నేను ఒంటరి వాడిని కాదు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ ఆత్మ నడిపింపులనే ఉన్నాను కనుక నేను ఒంటరి కాను. ఇదిగో నేను నాతో పాటు నా దేవుడు ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదన్న ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. పిరికితనం కలిగిన వాడు, పిరికితనం ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు భయపడుతుంటాడు. ఏమవుతుందో అన్న ఆందోళన. ఏమవుతుంది చెప్ప ఏం కాదు, దేవునికి భయపడండి. అయ్యో ఈ పాపము చేస్తే దేవుడు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడన్న భయం కలిగి ఉన్నాడు. ఈ దుర్భాషలు మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు నాకు అవమానాన్ని తీసుకున్నందుకు భయపడండి. ఈ అతిక్రమం చేస్తే దేవుడు ఊరుకోడు, తగిన సమయం ముందు శిక్ష నా మీదకి వస్తుందని ప్రతి విషయంలో దేవునికి భయపడండి. కానీ దేవుడి ప్రతికూల పరిస్థితులకు దేనికో మీరు భయపడవలసిన అవసరత లేదు. ప్రేమ దేవుడితో అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకండి. ఇదిగో మనకు దేవుడు ఉన్నాడు, అంతేకాదు రక్షకుడైన యేసుక్రీస్తు మనతో. ఇవన్నీ సర్వ సమాజం అంతా కూడా చీకట్లో ఉండిపోయింది. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు 400 సంవత్సరాల సమయం వచ్చింది. ఈ 400 సంవత్సరాల కాలంలో ఎవరి సర్వ సమాజం అంతా కూడా చీకట్లో బ్రతికిన జీవితం. ఆ 400 సంవత్సరాలు ఇవ్వండి ఎంత భయంతో ఉన్నారు అంటే ఎవరి చీకట్లో ఉన్న వారికి ఒక గొప్ప వెలుగుగా ఎవరి ఒక దూత వచ్చి ప్రకటన చేస్తుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో భయపడకండి, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో మన రక్షణ పరిచి ఏదో అవుతుందని ఎవరి మనిషిని భయాక్రాంతులుగా చేసి దేవునికి దూరం చేస్తున్నాడు. కొంతమంది విగ్రహాలకు భయపడతారు. విగ్రహాలు వచ్చింది అన్నాడు, అందులో ఏమిటి అన్నాడు, అది వచ్చింది. దేవుడు ఏమండి, మన దేవుడు ఏమండి జీవము గల దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనతో నడిచే దేవుడు. ఆయన ఏమండి గొప్పవాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆయనకు భయపడండి. విగ్రహములు బట్టి అవి ఏమి చేయవు. భయపడుతున్నామంటే ఆ భయపడేది దుష్టుడి మీదకి తీసి ఆ గుంటలు పట్టేసేసి అందులో ఏముంది, నువ్వు ఏదో ఉందనుకున్నావు అంటే దాన్ని నిన్ను బలహీనతగా మార్చి నీ మీదికి ఒక భయాన్ని తీసుకుని వస్తాడు దుష్టుడు. ఇందులో ఏది లేదు, ఇది సర్వశక్తి గల దేవుడు. ఇశ్రాయేలు కూడా యెహోషువ నాయకత్వంలో చాలా మంది భయపడ్డారు. దేనికి? ఎరుకో ప్రాంతాలను చూసి ఆ ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నత దేవుడు వారు కట్టుకున్నటువంటి ఆ ఎరుకో కోటలు చాలా బలమైనవి, వాటిని దాటి మనం వెళ్ళలేము. అయ్యో ఈ ఆక్రమించుకొని ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆ దేశం పరిస్థితులు చూసి భయపడిపోయేవారు. అయ్యో మేము గెలుస్తామో గెలవమో, ఆ దేశంలో ఉన్నవారు ఉన్నత దేవుడు, వారితో ఎలా గెలవగలమని ఒక బలహీన స్థితి వారిలోనికి వెళ్ళిపోయింది. బలహీన పరిచయ దురాత్మ వారిలో ఉన్నది కనుక భయపడిపోతున్నారు. మళ్ళా యెహోషువ దగ్గర రాగానే అయ్యా ఏంటి మనం గెలవగలమన్నప్పుడు
ఎవరు ఎన్నో అద్భుత కార్యములు ఎర్ర సముద్రం నుంచి భయపడిపోయారు. అయ్యో దీన్ని దాటగలమా? అమ్మో ఎర్ర సముద్రం నుంచి చిన్నదా? ఇంత పెద్దదైన ఎర్ర సముద్రాన్ని ఎలా దాటగలము? మోషే అప్పుడు ఐగుప్తులు విడిచిపెట్టాలి, వెళ్ళిపోతాం తిరిగి. కళ్ళెదుట కనబడుతున్న చూసి భయపడిపోయారు ఇశ్రాయేలు. దేవుడు బలపరుస్తున్నాడు, నీకు తోడున్నాను, నడవండి. దేన్ని చూసి భయపడుతున్నారు? ఈ సముద్రం చూసి భయపడుతున్నారు. ఇదో ఈ రథములను, ఈ గుర్రములను, ఈ యుద్ధ సామాగ్రిని చూసి ఐగుప్తులకు భయపడుతున్నారు. మీరు నడవండి అని దేవుడు ఎన్నో అద్భుతాల గుండా, ఎన్నో ఆశ్చర్య కార్యముల గుండా ఇశ్రాయేలు నడిపించిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి. కాబట్టి దేనికి మనం భయపడవసరం లేదు. ముందున్న వాటి కోసం భయపడకండి. ఇది దేవుడు చూస్తున్నాడు, ఆయనను బలపరుస్తున్నాడు, ఆయనను ఆదరిస్తాడు, మీతో కలిసి నడుస్తాడు. కాబట్టి మరొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. కాబట్టి యెహోషువ కూడా భయపడుతున్నాడు. మోషే యెహోషువ నాయకుడుగా నిలబెట్టిన తర్వాత ఈ 6 లక్షల కాలువలని ఇశ్రాయేలును ఎలా నడిపించారు? ఒక భయము ఎవరిని యెహోషువకు వచ్చేసింది. ఇంత జనంగా ఉన్న మాట వింటుందా? నేను ఏం చేయగలను? నేను ఏకటి వాడిని అన్న ఒక భయంతో ఉన్నప్పుడు ఎవరి యెహోషువను దేవుడు బలపరుస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి మనం చదువుతాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక చక్కగాను ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నువ్వు ఏ మార్గము గుండా నడుస్తావో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. జడియకము, భయపడకము అంటాడు. దేవుడి మీద మనం ఆధారపడి నడుచుకుంటున్నాం. అయ్యా నా పరిస్థితిని అన్నింటినీ ఎరిగిన వాడు, ఇటువంటి నీ పని చేయాలనుకుంటున్నా, అయ్యా నాకు సహాయం కావాలి, నీ తోడు నాకు కావాలి, నన్ను ధైర్యపరచాలి. ఎప్పుడైతే ఆయనకు అధికారాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు జడియకుండా, నువ్వు బలహీనుడు కాకుండా ఆయన నిత్యము ఆయన మనల్ని బలపరిచే దేవుడి ప్రేమ నువ్వు నమ్మాలి. అమ్మో దేవుడు నన్ను బలపరుస్తానని ఆయన విశ్వాసంతో ఉండగలిగితే ఆయనను జడియకుండా, బలహీనపడకుండా ప్రతిదీ నువ్వు బలపరుస్తూ ఉంటాడు. యెహోషువను బలపరిచిన దేవుడు మనను కూడా బలపరుస్తాడు. నువ్వు నమ్మాలి. ఆయన ఎంతగానో నమ్మాలంటే ఆయనను ఇదిగో నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసముతో ఆయన ఉన్నాడని నమ్మగలిగితే, ఆయన నాతో పాటు ఉన్నాడు నమ్మగలిగితే, ఏ బలహీనతలను వెంటాడినా అవి ఏమి నువ్వు ఏం చేయడు. దేవుడు నిన్ను అన్నిటిని తప్పిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు సమస్యతో భయపడుతుంటారు. ఏదో జరుగుతుంది, ఏంటి పరిస్థితి అని దేవుని విడిచిపెట్టి ఎవరు లోపల కలిసిపోయి ఈ అప్పుడు ఎలాగైనా తీర్చాలనుకుంటూ సొంత శక్తితో, సొంత ఆలోచనలతో వెళుతుంటారు. ఏదో అతిక్రమంలో పడిపోతారు. ఆ తర్వాత ఎన్ని బాధలు అనుభవిస్తారు. అప్పులకు భయపడుతున్నారు. దేవుని మీద ఆధారపడే ప్రభువా ఇంత అప్పు నా మీద ఉందయ్యా, ఇది నేను చేసిన అతిక్రమమే, నేను చేసుకునేదే ప్రభువా, నన్ను క్షమించు అని ఆయన పాదాల మీద పడి ప్రభువా నన్ను ధైర్యపరచు, నాకు సహాయం చేయని ఎప్పుడైతే నా అధికారానికి ఒప్పుకోగలుగుతావో ఆయన ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను నడిపిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలవంతుడిని చేస్తాడు, నిన్ను బలవంతుడిని చేస్తాడు. ఆయన అధికారానికి ఒప్పుకోకుండా, ఆయనను లెక్క చేయకుండా నేను వెళుతాను, ఒంటరిగా నువ్వు వెళితే నువ్వు ఏం చేయగలవు? నేను ఇంకా బలహీనతలోకి వెళ్ళిపోతావు. 12 లక్షల అప్పు అయిందన్నా, నేను ఏం చేయాలని రోజు తాగుతున్నాను. ఎవడి తాగితే అప్పు తీరుతుందా? ఎవడి పని చేసి కష్టపడి దేవుడిని ఆధారపడితే అప్పు తీరుతుందా? అప్పు ఎక్కువైపోయింది, నేను దాన్ని తీర్చను, నా వల్ల కాదంటూ బలహీన పడిపోయి బలహీనపరిచే దురాత్మ ప్రతిసారి నువ్వే తీర్చగలవు 12 లక్షలు. నీ వల్ల కాదు తాగు, తిను,
అని లోకంలో తీసుకెళ్ళిన దుష్టుడు నేను బలహీనపరచడానికి వాడు ఎప్పుడు నీ దగ్గర ఉంటాడు. ఎవరి ఆ అప్పుడు నువ్వు కొండంతగా చూపెట్టి ఎదురు పర్వతం అంత శిఖరముగా నీ ఎదురుంది తనను ఎలా తీర్చగలవని ఎంతో దాన్ని చూపెడుతున్నాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే నెమ్మదిగా లోకంలో కలిసిపోయి నా వల్ల కాదని అక్రమైన మార్గంలో నడుచుకుంటున్నాను. ఆ తర్వాత ఎన్ని అవమానాలు, ఎన్ని ఆటంకాలు. ఒక సహోదరుడు హన్మకొండ ప్రాంతంలో ఉన్నాడు. అతని పేరు కూడా ప్రేమ్ కుమార్. అతని గిటార్ వాయిస్తాడు హన్మకొండ ప్రాంతంలో. వారి ఇంటి గృహపూర్వకు నన్ను పిలవడం జరిగింది. నేను ఆరు బ్రదర్కి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక టాపిక్ చెప్పాను, మనోనియంత్రణ గురించి చెప్పగానే చాలా సంతోషపడ్డాడు. అన్నా మీ మాటల ద్వారా నేను కొంచెం బలపడ్డాను. లోకాన్ని చూసినంత కాలం నాకు తిరిగితనం వచ్చిందన్న. నా మనోనియంత్రణతో ఎప్పుడైతే దెయ్యం వైపు చూశానో నాకు దెయ్యం వచ్చింది. నాకున్న కొన్ని సమస్యలు ఉన్నాయన్న, నాకు కూడా కొంత అప్పుంది, దాన్ని తీర్చగలుగుతానన్న. నాకు ధైర్యం వచ్చిందని ఒక ధైర్యంతో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఇది చెప్పే మాటలు ఏంటి దేవుడు కదా అనుకుని ధైర్యం ఉండు బ్రదర్ అని చెప్పాను. ఆ తర్వాత ప్రతిసారి ఫోన్ చేస్తున్నాడు అన్న మాటలు ప్రార్థించాను. దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనను ఆదరణ కలిగిస్తుంటాయి. ఆ మాటల ద్వారా ఎంతో బలాన్ని పొందుకొని అన్న నేను ఈ ఉద్యోగం చేస్తాను, నేను ఖచ్చితంగా నన్ను అప్రవృత్తి చేసుకుంటానన్న నాకు ఒక ప్రార్థించాను. అప్పటి వరకు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సొంత ఆలోచనలు ఏం చేసాయంటే, ఆ సొంత నిర్ణయాలు ఏం చేసాయంటే బలహీనపరిచాయి. ఇది చేయలేను, నీ వల్ల కాదు, ఇదిగో నువ్వు నీరు చేసుకోవడం జరిగింది అని భార్యాభర్తలు ఎన్నో విధాలుగా మాట్లాడుకున్నారట. ఆ బలహీనత నువ్వు నీ ద్వారా నీకు తప్పయింది, ఇదిగో నువ్వు ఇలా ఉండటం వల్ల, నువ్వు పని చేయకపోవడం వల్ల, ఇదిగో నీ నిర్లక్ష్యం అనేది అంతా ఒకరు ఇద్దరు ఆ కుటుంబం అంతా కూడా ఆగమాగం ఉంది. ఎప్పుడైతే ఆ గృహకూడిక ద్వారా దేవుడు వారిని బలపరిచాడు, ధైర్యపరిచాడు. నాకు నీ కొరకు నేను నా కష్టం అంతా దేవుడు తీరుస్తాడు. నాకు నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళినట్టుగా కనబడింది. ఈరోజు దేవుడు నేను ఆధారం చేసుకోగలిగితే, దేవుడు నీకు నువ్వు భయపడగలిగితే, దేవుడి మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. భయపడడానికి లేదు. మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు జీవగల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన మనల్ని అన్ని విషయంలో మనల్ని అనుకూలంగా మనిషే దేవుడు. మనుషులకు ప్రతికూల పరిస్థితులు భయపడకండి, దేవునికి భయపడండి, దేవుని మీద ఆధారపడండి. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుని దగ్గర ఒప్పుకోండి. ప్రభావ నాకు ఈ సమస్య ఉంది, దీని నుంచి నాకు ధైర్యం కావాలి, దీని నుంచి నాకు బలం కావాలి, నన్ను ధైర్యపరచు అని దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనుషుల వైపు చూసినంత కాలము బలహీనతలోనికి వెళ్ళిపోతాం. లోకాలను చూసినంత కాలము లోకములను ఆకర్షించి పాపంలోనికి తీసుకుని వెళ్తుంది. లేదు, లోకం వైపు చూడకండి, దేవుని వైపు చూస్తూ ఆయన వైపు చూడగలిగితే ధైర్యాన్ని దేవుడికి ఇస్తాడు. కాబట్టి అనారోగ్యాన్ని బట్టి, అప్పులను బట్టి, ఏదో ఒక ప్రతికూల పరిస్థితులు, కుటుంబంలో వచ్చిన సమస్యలు బట్టి మీరు భయపడకండి. దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆదరణ చేసుకోండి. ఆయన మహా బలవంతుడైన దేవుడు, ఆయన మహాపరాక్రమం కలిగిన దేవుడు. ఆయన మాట గ్రహించు వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటి అయిన మాట. ఆయన మాటలు మీరు నమ్మగలిగితే ఆయన మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆ మాటలను మీ హృదయంలో నింపుకోండి. ధైర్యం ఇచ్చే ఈ మాటలను మీరు ఒప్పుకోగలిగితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏ దురాత్మలను వెంటాడినా అవి ఏమీ చేయదు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటను మీరు హృదయపూర్వకంగా స్వీకరించాలని కోరుతున్నాను. కొంతమంది ఎలా మారిపోయారంటే దేవుని గురించి తెలుసుకున్నారు, మనలో కూడా కలిసిపోయారు. లోకంలో కలిసిపోవడానికి గల కారణం ఏంటంటే, ఏదో అంతకు మునుపు నమ్మినటువంటి దేవతలంట కొంటెతనం వచ్చిందంట. లేదు నువ్వు మరలా అక్కడికి వెళ్ళిపోతాను, మరలా లోకంలో కలిసిపోయి దేవుడు చేసిన మేలును మరిచిపోయి లోకంలో కలిసిపోయి మరలా విగ్రహాల వైపు వెళ్తున్న వారిని
కాబట్టి మనం చూస్తున్నది చాలా బాధకరమైంది. అసలు అలాంటి స్థితికి వస్తుందంటే బలహీనపరిచే దురాత్మ వారిలో ఉన్నది. బలహీనపరిచే దురాత్మ కనుక ఇదిగో ఇదిగో ఈ దేవుడి దగ్గరికి వెళ్ళదు, నువ్వు అక్కడికి వెళ్ళాలని ఒక బలహీనపరుస్తూ ఇదిగో నీకు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తావు, నువ్వు రాని ప్రలోభాలు పలుకుతూ ఈరోజు కాబట్టి చాలా కుటుంబాలలో మరణం లోకం వైపు ఈరోజు జరుగుతుందని, ఇది జరిగింది అని భయపడుతున్నారు. అమ్మో మా దేవుడిని విడిచిపెట్టడానికి జరిగింది, అయ్యో ఈ విగ్రహాన్ని విడిచిపెట్టుకున్న జరిగిందని ఎవరి ఒక చిన్న దానికి దేవుని విడిచిపెడుతున్నారు. విగ్రహాలు వట్టివి అన్నాడు, అందులో ఏమి లేదు అన్నాడు. దేనికి మనము భయపడడానికి అవసరం పెట్టారా? దేవుని వైపు చూడండి, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు కాపాడగలడు, నువ్వు బలపరచగలడు, నువ్వు ధైర్యపరచగలడు. 10 లక్షల రూపాయలతో ఒక స్థలం తీసుకున్నాడు. ఆ స్థలము ఏం జరిగిందంటే హైడ్రా కిందికి వెళ్ళిపోయిందని హైదరాబాద్ ప్రాంతంలో ఒక కుటుంబం ఫోన్ చేసి, అన్న 10 లక్షలు పెట్టి మేము తీసుకున్నాం, హైదరాబాద్ వచ్చి కూల్చేశారు, మా పరిస్థితి బాగోలేదన్నా, మేము రోడ్డున పడ్డాం, మా కొరకు ప్రార్థించింది ఒక సహోదరుడు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్నా మీరు ఏమాత్రం భయపడకండి, దేవుడికి విశ్వాసం ఉంచండి. ఇల్లు పోయినా మీరు బాధ ఉంటుంది, కానీ అంతకంటే దేవుడు మీకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంచండి, మీరు భయపడకండి, దేవుడికి మాత్రం భయపడి ఆయన మీద ఆధారపడి నడవండి అని ఇంచుమించు 3 నెలలు అవుతుంది ప్రార్థన చూడడం జరిగింది. మొన్ననే ఫోన్ చేసి, అన్న మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందన్న, అప్పటి వరకు 10 లక్షలు పెట్టి తీసుకున్న ఆ స్థలము మరలా కట్టడానికి 10 లక్షలు అవుతుంది, ఇంచుమించు 20 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు. కానీ ఆ దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. దేవుడు వారిని ధైర్యపరిచి బలపరిచి మరలా డబుల్ బెడ్రూమ్ వారికి రావడం. అన్న మేము ఇంకా 10 లక్షల బెడ్రూమ్ కట్టలేమో అనుకున్నాం, మాకు అసలు అంత డబ్బు కూడా లేదు, ఉన్న డబ్బుతోనే స్థలం తీసుకున్నది పోయిందన్న ఆ బాధలో మేము ఉన్నాం. కానీ దేవుడు మరలా మమ్మల్ని బలపరిచాడు. మేము బలహీనస్తులోనే పోకుండా దేవుడు మమ్మల్ని బలపరిచి ఇదిగో డబుల్ బెడ్రూమ్ చక్కటి ఇల్లు మాకు ఇచ్చాడు. ఏదో మీరు భయపడకండి పిల్లరా, దేవుడి వైపు మీరు చూడండి, ఆయన ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. నువ్వు నమ్మగలిగితే, మంచి హృదయంతో ఆయన నమ్మగలిగితే ఎన్ని ప్రతికూల పరిస్థితులను వెంటాడినా ఆయనను కాపాడుతూ వస్తాడు. లేదు ఇదిగో నువ్వు లోకంలో కలిసిపోయి ఉంటే నీ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో ఒక మాటను చూసి ముగించేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి కొన్ని విషయాలను మనం చదువుతాం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు, నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెలుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండ చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన ఆ 7 దయ్యములు వెంట పెట్టుకొని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముందును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతనం వారికి సంభవించును అని అన్నాడు. ఒక మనుషుని ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టి అది వెళ్ళిపోయిన తర్వాత అంట అది వెళ్ళి అది ఎక్కడ తిరుగుతుందంటే నీరు లేని చోట్ల తిరుగుతుందంట. నీరును ఒక పదంతో అన్నాడు, నీరు ఏంటంటే వాక్యం అన్నమాట, జలములు, వాక్యము జీవజలములు అన్నాడు. ఈ వాక్యము లేని చోట్ల తిరుగుతుందంట అప్పుడు అపవిత్ర ఆత్మ. వాక్యం ఎవరో లేదు, వాక్యం లేదా అది నీరు వస్తుంది. అదే కాదు, తనకంటే 7 చెడ్డ దయ్యములు వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉంటుందంట. అది కాస్త విడిపోయింది, మరలా వచ్చి చూస్తుంది, తన ఇంటికి వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూచి అది తనకంటే 7 చెడ్డ దయ్యములు వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట్లోనే కాపురం ఉంటుందంట. ఆ ఇంట్లో ఏంటంటే వాక్యము లేదు, వారి హృదయంలో వాక్యం లేదు కనుక, నీళ్ళు లేవు కనుక నీళ్ళు లేని చోట్ల అపవిత్రాత్మలు ఉంటాయి. నీళ్ళు లేని చోట్ల అపవిత్రాత్మలు ఉంటాయి. నీళ్ళు అనగా ఏంటంటే జలములు, వాక్యం పిల్లరా. వాక్యము నీ హృదయం లేకపోతే అపవిత్రాత్మ వచ్చి నీలో
ఉంటుంది. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, ఇదిగో మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డగా మారిపోతుంది. అంతకు మునుపున్న దానికంటే భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావయ్యా. ఒక అపవిత్రాత్మ నీ నుంచి వెళ్ళిపోయిందా, అది మరలా నీలోనికి రాకుండా ఉండాలంటే నీ హృదయంలో వాక్యము నీళ్ళ వాక్యంలో ఉంటే అది మరలా నీ దగ్గరికి రాదు. మరలా నీ దగ్గరికి రాదు. అది రాకుండా ఉండాలంటే వాక్యము నీ హృదయం ఎత్తుకొని, దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు ఈ వాక్యం ద్వారా, నేను ధైర్యంగా ఉండాలని ఆ వాక్యం ఎవరైతే దాచుకుంటారో అవి అపవిత్రాత్మ ఏది కూడా నాలోనికి రాదు. అయితే వాక్యం ఎవరు విడిచిపెడతారో, ఎవరైతే దాని వాక్యాన్ని పెడచోడ పెడతారో అది దురాత్మ వెళ్ళిపోయిన ఆత్మ మరలా వచ్చి ఆ ఇంటిలో కాపురం ఉండి ఆ ఇంటిలో ఏముంటుందంట, ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందంటే భయంకరంగా మారిపోతుంది అంట. అక్కడ ఒక దయ్యం ఉంటేనే మనిషి ఆగమైపోతాడు. అలాంటి దేవుడి దయ్యాలు వస్తే, దేవుడి దయ్యాలు వచ్చి అనుకోండి మనకు తక్కువ, అది వెళ్ళి తనకంటే అది అప్పటికే చెడ్డది, కానీ తనకంటే ఏడు చెడ్డ దయ్యము వెంటబట్టుకొని వచ్చి, ఇదిగో ఈ ఇంటిలో నూనె లేదు, ఈ ఇంటిలో వాక్యం లేదు, ఈ ఇంట్లో ప్రార్థన లేదు, చక్కగా మనలో ఉంటే అందులో పాపం ఉందా అని అనేకమైన ఏడు చెడ్డ దయ్యం పట్టుకొని వచ్చి అక్కడ ఉంటుంది. ఆ దయ్యంకల వారు ఏం చేస్తారంటే చెడ్డవారుగా మారిపోతారు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, చక్కగా మాట్లాడుతుంటారు, దూషిస్తుంటారు. అప్పుడు మనకి ఏమర్థం కావాలంటే ఆ ఆత్మ వెళ్ళి ఏడు దయ్యముడు వెంట పెట్టుకొని వచ్చి, అది వెళ్ళి ఏడు చెడ్డ దయ్యాలు వెంట పెట్టుకొని వచ్చి ఆమెలో ఉన్నది మనకు అర్థం కావాలి. చెడు మాట్లాడుతున్నారండి, నాశనమైపో యూతులు మాట్లాడుతున్నట్టు మాకు చక్కగా ఓకే అర్థం దీనిలో ఉన్నది ఆత్మ, దురాత్మ ఉండదు. అది వెళ్ళి తనకంటే ఏడు చెడ్డదములు వెంట పట్టుకొని వచ్చి వారి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డగా మారుతుంది అన్నాడు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని అలాగే కొనసాగించండి. విశ్వాసం ఉన్నారా, అలాగే కొనసాగించండి. పవిత్రంగా ఉన్నారా, కొనసాగించండి. పరిశుద్ధంగా ఉన్నారా, కొనసాగించండి. ఆ స్థితిలో ఉండండి. లేదు ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఎవరి దురాత్మ మీ లోనికి వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉన్న వారి పరిస్థితి ఎంత భయంకరం. మరొక ఇంటికి లేబర్ కాలంలో ఒక ఇంటికి వర్షం పడుతుంది, వర్షం అంతా కారుతుంది. ఆ ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరు అసలు పోరుకోరు. ఒక పక్కన మేకలు ఉన్నాయి, ఒక పక్కన పాత మంచం ఉంది. ఆ పాత మంచం దుప్పట్లు చెద్దలు అన్నీ మురికి వాసన వస్తుంది. అందులో కథలు పాడుకున్నాడు. ఆయన పేరు అబ్రహం, వాళ్ళ భార్య పేరు షారా. అయితే వారికి మంచి విశ్వాసం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళు అనుకున్నాను, అయ్యా నా ఇంట్లో వాసన వస్తుందయ్యా, ఏమనుకోకుండా ప్రార్థన చేసి వెళ్ళండియ్యా. నేను వేరే వ్యక్తికి వస్తే వాళ్ళ మమ్మల్ని చూసి పిలుచుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే నాతో పాటు వచ్చిన ఒక సోదరు అన్న మీరు వెళ్ళండి, సరే మీరు ఉండండి అని చెప్పేసి నేను వెళ్ళి అన్న కూర్చున్నాను. అయ్యా వాసన వస్తుంది, ఏమనుకోకుండా ప్రార్థించి మీరు వెంటనే వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు ఆ కొడుకు పట్టించుకోవట్లేదంట. బిఎస్ఎన్ఎల్ దాంట్లో పనిచేస్తాడంట. ఒకటి కొడుకు, ఆ కొడుకు నలుగురు కొడుకు. అసలు ఒక్కసారి వచ్చి ఆ తల్లిదండ్రులు చూసుకున్న దాఖలు లేవు. అమ్మ మీకు ఎంతమంది పిల్లలంటే ఒక్కడే కొడుకు అయ్యా. ఆ ఒక్క కొడుకు ఉద్యోగం చేస్తాడు. హన్మకొండలో ఇల్లు ఉంది. ఇదిగో ఇక్కడ మేము ఈ లేబర్ క్యాంప్లో ఈ చిన్న గుడిసెలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోవడం గోడంతా. చివరికి ఏమైందంటే, అయ్యా ఈరోజు మీరు ఇంత ధైర్యంగా ఉండడం అంటే దేవుడు, మీరు దేవుడిని ఆధారపడ్డాం. ఆవిడ చూసుకుంటే చూసుకోకపోతుంది. మాకు దేవుడు ఉన్నాడు, మా ధైర్యం మా దేవుడు అని ఆ ఉత్సాహంలో ఉన్న వారు ఆ మాటలు ఉండగానే వాటి చాలా సంతోషపడింది. ఈ వయసులో అంత ధైర్యం, అనారోగ్యంగా ఉంది, చూసుకునేవారు లేరు, భోజనం పెట్టేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఎవరు లేరు. అయినా వారు వణుక్కుంటూ పనిచేస్తుంది. ఆ చిన్న స్టవ్ వెలిగించి మాకు చాయ్ పెట్టింది, తాగండి అయ్యా అంటారు. ఆ టీ తాగి చక్కగా ప్రార్థన చేసి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఎవరి అప్పుడు అనిపిస్తుంది, అమ్మ దేవుని పట్ల ఎంత ధైర్యం ఉండాలి, అనారోగ్యం లేకపోయినా ధైర్యం ఉండాలి, ఎవరి పరిస్థితులు బాగలేకపోయినా ధైర్యం ఉండాలి.
కాబట్టి ఆ కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, ఇలాంటి వారు కూడా దేవుడు బలపరుస్తున్నాడంటే కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు. ధైర్యంగా ఉన్నట్టు దేవుడు ఎవరో ఏది చేస్తారని, అప్పుడు నన్ను కృంగదీస్తున్నాయని, వీళ్ళన్నిటి గురించి భయపడకండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ధైర్యంతో మనం ఉండగలిగితే మన అన్ని పరిస్థితుల నుంచి దేవుడు కాపాడు. శిష్యులు భయపడుతున్నారు, అయ్యా మమ్మల్ని ఆదరించే వారు ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మా జీవితం ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. శిష్యులు, అయ్యా మీరు బాధపడకండి, ఎడకండి, ఇదిగో నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం కాదు, నేను వెళ్ళని ఎడల వేరొక ఆదరణకర్త మీ వద్దకున్నాడు, సత్య స్వరూపైన ఆత్మని వద్దకు నేను పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీరు ఒంటరి వారు కాదు, మీరు ధైర్యంగా ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీరు ఒంటరి వారు కాదు. ఎంత ధైర్యం! కొంతమంది అయ్యా నేను ఒంటరి వాడు, అయ్యా ఎందుకు ఒంటరి వాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి గొప్పవాడిని ఆలోచన చేస్తున్నావు, నువ్వు దేవుడు అంటున్నావు, మనిషి ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నావు అని రాజు పట్టుకొని నేను కొట్టాలని రాజు పట్టుకున్నారంట. ఆయన భయపడలేదు, అక్కడి నుంచి మెల్లగా తప్పించుకున్నాడు. వాడిని ఎవరైనా రాళ్ళు పట్టుకున్నా మనం ఎదురు పెడనుకోండి, రాళ్ళు పట్టుకొని ఎదురు ఏదో దేవుడిని విడిచిపెడతావో విడిచిపెడతావు, లేకుంటే వేస్తున్నా రాయండి, అయ్యో నువ్వు ఏమనకయ్యా నువ్వు విడిచిపెడతానే అంటాము. ఆ రాయంకబడి ఎవడన్నా గట్టి రాయి పట్టుకొని ఒక కట్టె పట్టుకొని ఎదురుబడి దేవుడు విడిచిపెడతావా, విడిచిపెడితే నేను విడిచిపెడతా, నువ్వు విడిచిపెట్టకపోతే వేస్తానని అనుకోండి, మీరు నిజంగా ఎంత చెప్పండి, అయ్యా నువ్వు దండం పెడతాను ఏం చెప్పి విడిచిపెడతాను కొంచెం బాధపడు. కాబట్టి యేసు ప్రభువు వారు తనకున్న ధైర్యం చూడండి, నా దేవుడు అధికారి, ఎంతమంది నన్ను ఎదిరించిన, ఎంతమంది మీద ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన, ఎవరు ఆయన మీద పిడుగుతులు కొట్టిన, చెల్లు ఆయన కొట్టిన, ఆయన దేనికి భయపడలేదు. నా దేవుడు చూస్తున్నాడు, ఒకరోజు నన్ను తిరిగి మరణను లేపుతాడు. ఈ సమాజం అంతా మరణానికి నన్ను అప్పగించిన నా దేవుడు తిరిగి నన్ను లేపుతాడన్న ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగిన వాడుగా ఆయన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన తిరిగి తిరిగి లేచాడు. మరణం ఆయన బంధించి ఉంచదు, మరణం ఆయన బంధించాలనుకుంది, ఆయన బంధించలేదు. కాబట్టి దేవుడు ఆయనే అంత ధైర్యంగా జీవించాడు, ఆయనే అన్ని పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా ఉన్నప్పుడు వాడిని మనం ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. కాబట్టి వల్ల మనుషులు భయపడకండి, అప్పులకు భయపడకండి, ప్రతికూల పరిస్థితులు భయపడకండి, ఏదో అవుతుందని భయపడకండి, ఇల్లు లేదని భయపడకండి, ఇల్లు లేదు మాకు స్థలం లేదని భయపడకండి, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించేదాకా ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, జాలిగల మా గొప్ప దేవాన్ని చూసుకోండి, మీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచిన దేవాన్ని చూసుకోండి. బలహీనులు, నువ్వు ఎక్కడ బలహీనులు అక్కడే బలవంతులుగా తీరుస్తున్న దేవాన్ని మాట, నీ మాటలు శక్తి కలిగి, నీ మాటలు ధైర్యం కలిగి, అయా ఇరుకులతో విషాదాన్ని కలిగించేది అయినా మాట తండ్రి. మేము దేనిదేమో భయపడుతున్నాం అయ్యా, మీరున్నారనే ధైర్యం కలిగి జీవించుకోవడం అయ్యా, తిరిగి తన ఆత్మ మాకు ఇవ్వలేదు, ఇంద్రియాన్ని క్రమ కలిగిన ఆత్మను మాకు ఇచ్చారు, దాన్ని ఎరిగిన వారని అయ్యా, నీ పరిశుద్ధాత్మ మాలో ఉన్నాడు, మేము ఒంటరిగా ఉంటాము అయ్యా, మీరు మాతో ఉన్నారని, మాలో ఉన్నారని, మీరు మాకు ముందుగా నడిచే దేవుడు అని